ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి రోజా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో రోజా ఓ సంచలనమని చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వంలో రోజా మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్న రోజా ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో రోజా సైలెంట్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా పూర్తిగా మాట్లాడడమే మానేశారు. పార్టీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జగన్ చేపట్టిన ధర్నాకు సైతం ఆమె దూరంగా ఉన్నారు. దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారట. రోజా సొంత నియోజకవర్గమైన నగరిలోనూ సొంత పార్టీలో ఆమెకు శత్రువులు ఉండడంతో వైసీపీలో ఇమడలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆమె ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్కు తెలియజేశారు. జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి, పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెద్దగా పొసగకపోవడం ఆమెకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా నిలుస్తోంది. ఓ పక్క వైసీపీ అధికారంలో లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ నేతలతో ఉన్న సమస్యలు, వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి వెళ్దామన్నా ఏపీలోని ఇతర పార్టీలోకి వెళ్లలేని స్థితిలో రోజా నిలిచారు. ఈ క్రమంలోనే ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ కొత్తగా ప్రకటించిన తమిళగ వెట్రి కజగంలో రోజా చేరొచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్లో వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలు రేకెత్తించింది. నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటకం, యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పొందుపరిచారు. పార్టీ గురించి ఎక్కడా రాయలేదు. అకౌంట్ హెడర్లో కూడా వైఎస్ జగన్ ఫోటోను తొలగించారు. దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. తనకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చిన జగన్ను కాదని రోజా బయటకు వెళ్తారా లేదా అన్నది ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉంది.